భూపాలపల్లి జిల్లా కోటగుళ్లు ఆలయం క్రమేపీ శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు ఎటువైపు కూలుతుందో తెలియని స్థితి నెలకొంది. విలువైన చారిత్రక సంపద మట్టిపాలవుతున్నా పట్టించుకునేవారే కరువవుతున్నారు. కాకతీయుల కళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం ఓరుగల్లు నగరం. వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం, ఇలా ఎన్నో ఆలయాలు, కట్టడాలు నాటి ఘన చరిత్రకు సాక్ష్యాలు. వీటి సరసన నిలిచిన మరో కట్టడమే భూపాలపల్లి జిల్లాలోని కోటగళ్లు ఆలయం. గణపురం మండలంలోని కోటగుళ్లుగా ప్రసిద్ధి చెందిన గణపేశ్వరాలయం శిల్ప కళాకృతులకు పెట్టింది పేరు. నాటి కాకతీయ రాజ్యానికి సామంత ప్రభువు, కాకతి సేనాని రేచర్ల గణపతిరెడ్డి గణపేశ్వరాలయాన్ని 22 పరివార ఆలయాలతో 260 చదరపడుగుల విస్తీర్ణంలో క్రీస్తు శకం 1234లో నిర్మించారు. గర్భగుడిలో గణపేశ్వర లింగేశ్వరుడితో పాటు చుట్టూ నిర్మించిన ఉపాలయాల సమూహంతో కోటగుళ్లుగా ప్రసిద్ధికెక్కింది. వెలకట్టలేని శిల్ప సంపదతో అలరారే ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది. 2009లో అభివృద్ధి పేరుతో ఉపాలయాలు తొలగించారు. పునర్నిర్మాణం మరవడంతో ఎక్కడి రాళ్లు అక్కడే పడి ఉన్నాయి. 2014లో అప్పటి శాసనసభాపతి మధుసూదనాచారి పునరుద్ధరణ కోసం ప్రణాళికలు రచించినా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. మొత్తం పనుల కోసం 2 కోట్లు కేటాయించగా నిధుల విడుదల లేక పునరుద్ధరణ పనులు నిలిచిపోయాయి. గర్భగుడి పైకప్పు అంతా శిథిలమవడంతో కొందరు దాతలే స్పందించి ఆలయంపై రేకులు వేసి తాత్కాలిక ఏర్పాటు చేశారు. శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కట్టడాలు, ఈ టెంపుల్ ని మరమ్మతులు చేయించి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మేము చూసాము, మా పూర్వీకులు చూశారు, ఇంకా ముందు మా పిల్లలు వారి జనరేషన్స్ ఇలాంటి టెంపుల్స్ ని చూడాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ ని రిలీజ్ చేసి కోటగుళ్ళు ఈ టెంపుల్ ని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మేము వస్తూ ఉంటాం, కానీ చూస్తే బాగుంటుంది. ఈ కూలిపోయిన చూస్తే ఇంకొంచెం బాధ కూడా ఉంటుంది. ఈ పురాతనమైన గుడిని మనం రక్షించాలి, ఇంకొంచెం సేఫ్టీగా పెట్టాలి, వాటిని సేవ్ చేసుకోవాలి. శిథిలావస్థలో ఉన్న దేవస్థానాన్ని గవర్నమెంట్ కూడా కొంచెం దృష్టి పెట్టి వచ్చిన భక్తులకు మంచి సౌకర్యాలు కలిగించాలని మా యొక్క కోరిక. ఇప్పటికే ఆలయ పైభాగం సగం కూలి, మిగతా సగం కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియట్లేదు. పునరుద్ధరణ పనులు ఒక్క అడుగు ముందుకు పడట్లేదు. రామప్ప ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడికొచ్చే సందర్శకులకు ఎలాంటి సదుపాయాలు లేవు. కాకతీయుల కాలం నాటి సాంస్కృతిక వైభవానికి గుర్తుగా నిలిచే ఈ కట్టడానికి నిధులు కేటాయించి పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తే విలువైన సంపద మట్టిపాలు కాకుండా పరిరక్షించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.